జరిగిన ఘటన ఎవరికి కూడా ఇంత దుర్మార్గం జరగకూడదు. అయితే మహారాష్ట్రలోని తానే జిల్లాలో ముంబ్రా అనే ప్రాంతంలో ఒక పరంతస్తుల భవనం, ఆ భవనంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. సో పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్లో ఒక అమ్మాయి ఆడుకుంటూ ఉంది. ఆ సమయంలో 20 ఏళ్ల యువకుడు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి, నీకు చాక్లెట్లు ఇప్పిస్తాను, నీకు బొమ్మలు కొనిపిస్తానని చెప్పి ఆశ చూపి ఆ పక్కింట్లో, అంటే ఆ బిల్డింగ్ పక్కనటువంటి ఆ బిల్డింగ్లో వేరేది ఒక బిల్డింగ్లో అమ్మాయి ఆడుకుంటూ ఉంటే ఆ పాపని, 10 ఏళ్ల పాపని తీసుకొని తన ఇంటికి తీసుకొచ్చాడు, తన రూమ్కి తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ 10 ఏళ్ల పాపకి ఆ చాక్లెట్స్ అవన్నీ ఆశ చూపించాడు. తీసుకొచ్చి చాలా దారుణంగా ఆ 10 ఏళ్ల బాలిక పైన అత్యాచారానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు పైన కత్తి పెట్టి తనని చంపేసి, ఆ తర్వాత తన ఇంట్లో ఉన్నటువంటి బాత్రూమ్ విండో ఓపెన్ చేసి, ఓపెన్ విండో అంతా కూడా ఆ విండోని ఓపెన్ చేసి అలా కింద పడేశాడు. ఒకసారి మీకు ఆ దృశ్యాలను కూడా చూపించే ప్రయత్నం ఆ దృశ్యాలను చూపించాలనుకుంటున్నాను, కానీ కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎగ్జాక్ట్గా విజువల్స్ చూపించలేకపోతున్నాను నేను. ఒకసారి ఊహించండి, 10 అంతస్తుల బిల్డింగ్లో 6వ ఫ్లోర్లో ఇక్కడ కనిపించే ఈ దుర్మార్గుడే, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న చూడండి, ఈ దుర్మార్గుడే ఆ యువకుడు, ఈ దుర్మార్గుడే ఆ పసిపాపని, 10 ఏళ్ల బాలికని నీకు చాక్లెట్స్ ఇప్పిస్తాను, బొమ్మలు ఇప్పిస్తానని చెప్పి తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. అయితే ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత నమ్మబలికించి ఆ అమ్మాయి పైన అత్యాచారానికి పాల్పడి చాలా దారుణంగా అత్యాచారం చేసి పలుమార్లు తనని ఇబ్బందులకు గురి చేసి, ఆ తర్వాత గొంతు పైన కత్తి పెట్టి కత్తితో గొంతును కోసి చంపేశాడు. ఆ తర్వాత ఆ ఇంట్లో 6వ అంతస్తులో నుంచి బాత్రూమ్ ఓపెన్ విండో, ఆ విండోను ఓపెన్ చేసేసి అక్కడి నుంచి కింద పడేశాడు. ఎగ్జాక్ట్గా మీకు చూపించలేకపోతున్న దృశ్యాలు, కానీ ఒక్కసారి ఆలోచించండి, నేను చెప్పేటువంటి మాటలు మీరు వినండి. మీ ఇంటిలో లిఫ్ట్ కనుక ఉంటే అర్థం చేసుకోండి, లిఫ్ట్ ఉంటే ఏం జరుగుతుంది, పైనుంచి చూస్తే మొత్తం అదొక గుహలా కనబడుతుంది చూడండి. ఎగ్జాక్ట్గా ఆ బాత్రూమ్ వెనకాల నుంచి ఎప్పుడైతే విండో నుంచి ఆ అమ్మాయిని కింద పడేశాడో అదంతా కూడా గుహ లాంటి ప్రదేశం. కనీసం అక్కడ చీకటి ఏం కనిపించలేదు. ఎగ్జాక్ట్గా లిఫ్ట్లో ఎలా అయితే ఉంటుందో సిచ్యువేషన్, మీకు ఆ లిఫ్ట్, ఆ గోతి లిఫ్ట్ ఉన్నటువంటి ఆ ఏరియా ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ఆ గోతులో పడేశాడు. ఒకసారిగా భారీ శబ్దంతో ఆ అమ్మాయి కింద పడిపోగానే కొంతమంది మహిళలు అక్కడ ఉన్నటువంటి అదే అపార్ట్మెంట్ ఉన్న రెసిడెంట్స్ అందరూ కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే, పోలీసులు వచ్చి ఈ 10 ఫ్లోర్ల బిల్డింగ్లో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత అప్పుడు ఈ దుర్మార్గుడు ఉన్నటువంటి ఆ ఫ్లాట్లోనే ఆ బాత్రూమ్ విండో ఓపెన్ అయ్యింది. కొన్ని ఆనవాళ్ళు గుర్తించారు. అప్పుడు ఆ అమ్మాయిని కొన్ని రెస్క్యూ చేసి, ఇక్కడ ఎందుకు రెస్క్యూ అనే పదాన్ని వాడుతున్నానంటే, ఆ 6వ అంతస్తు నుంచి ఆ బాత్రూమ్ నుంచి అమ్మాయిని కింద పడేశాడు కాబట్టి, లిఫ్ట్ లాంటి ఆ గుంతలో పడేశాడు కాబట్టి, ఆ లిఫ్ట్ లాగా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా, ఆ గుంతలో పడేశాడు కాబట్టి ఆ అమ్మాయిని బయటికి తీసుకోవడం కోసం చాలా శ్రమించారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ అమ్మాయి పైన చాలాసార్లు అత్యాచారానికి దుర్మార్గుడు పాల్పడేట్టుగా తెలుస్తోంది. చాలాసార్లు దుర్మార్గంగా అత్యాచారం చేసి ఆ అమ్మాయిని హతమార్చాడు. ఆ తర్వాత గొంతు కోసి చంపేశాడు. ఈ ఘటన మొన్న సోమవారం రోజు రాత్రి 11:48 నిమిషాలకి పోలీసులకు సమాచారం ఇస్తే, చాలా శ్రమించి మంగళవారం రోజున ఉదయానికల్లా ఆ అమ్మాయి యొక్క మృతదేహాన్ని వెలికి తీశారు బయటికి. ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే ఇలా బయటపడింది. సో ఈ దుర్మార్గం ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి. 10 ఏళ్ల బాలికని పాపం తన ఇంటి దగ్గర తానే ఆడుకుంటూ ఉంది, ఏదో అక్కడ తిరుగుతున్న అమ్మాయిటువంటి ఆ బాలికను తీసుకొని ఇక నేను బొమ్మలు కొనిపిస్తాను, చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి ఇంటికి తీసుకొచ్చి ఇలా దుర్మార్గానికి పాల్పడ్డాడు. అయితే ఆ మహిళలందరూ కూడా ఎవరైతే చూసారో, మొదటగా మా యొక్క అమ్మాయి మృతదేహాన్ని చూసారో, అలా పడిపోయిన శబ్దాన్ని విన్నారో, వారు ఆ అమ్మాయిని ఎప్పుడు గమనించలేదట. వారెవరికి అనుమానం కూడా రాలేదు, ఈ దుర్మార్గుడే ఈ పనికి పాల్పడి ఉంటాడు, ఈ దుర్మార్గుడు ఇలా చేస్తుంటాడు, ఎవరికి అనుమానం కూడా రాలేదు. పోలీసులు 10 అంతస్తులు పూర్తిగా క్షుణ్ణంగా ప్రతి ఫ్లాట్ను పరిశీలిస్తే అప్పుడు ఈ దుర్మార్గుడి ఇంట్లో అక్కడ ఇన్ఫర్మేషన్ దొరికింది. అప్పటి వరకు యాక్ట్ చేశాడట. పోలీసులు ఇంతకీ ఏం జరిగిందనే విషయం, అపార్ట్మెంట్లో హడావిడి ఉంటుంది ఎట్లా డెఫినెట్గా. సో హడావిడి అంతా చూసేసి ఏం తెలియనట్టుగా అమాయకంగా నటించాడట. సో ప్రస్తుతం అమాయకంగా నటించినటువంటి ఈ వ్యక్తి పైన పోలీసులను తప్పుదో పట్టించే విధంగా కూడా చేసినట్టుగా కేసు నమోదైంది. పోక్సో యాక్ట్ కింద కేసు నమోదైంది. సో ప్రస్తుతం వివిధ సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదైంది. ఇది ముంబ్రా ఏరియాలో ఒక 10 అంతస్తుల బిల్డింగ్ దగ్గర సామ్రాట్ నగర్ అనేటువంటి ఈ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం రోజు 11:45 సమయంలో పోలీసులకు ముందుగా సమాచారం ఇస్తే, ఆ సమాచారం పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించి వెంటనే ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఫోన్ చేశారు రెస్క్యూ ఆపరేషన్స్ నిమిత్తం. వాళ్ళు అక్కడికి చేరుకొని ఆ మృతదేహాన్ని మరుసటి రోజు అంటే మంగళవారం రోజు ఉదయాన్నే ఆ మృతదేహాన్ని వెలికి తీశారు, బయటికి తీశారు. సో ప్రస్తుతం ఈ దుర్మార్గుడి పైన, ఎందుకు దుర్మార్గుడు అంటే మన పేరు కూడా ఇక్కడ తెలియడం లేదు, కానీ ఏదేమైనా కూడా డెఫినెట్గా దుర్మార్గుడు కాదు, కఠినంగా ఘోరాతి ఘోరంగా చాలా దారుణంగా ఏ స్థాయిలో అయితే అమ్మాయి బాధించబడి ఆ రకంగా
6వ అంతస్తు నుంచి కిందికి తోసేశాడో అమ్మాయి ఎలా బాధించబడిందో అంతకు మించి పరింతలుగా ఈ దుర్మార్గుడికి బాధించాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఆ అమ్మాయి తనంతట తానేదో ఆడుకుంటూ ఉంటే తీసుకొచ్చి ఇలా దుర్మార్గానికి పాల్పడి 6వ అంతస్తు నుంచి కింద పడేసి తనకేం తెలియనట్టుగా బిహేవ్ చేసి ఎంత ప్రీ ప్లాన్డ్గా చేసుకొచ్చారంటే దారుణంగా. నిజంగా ఇటువంటి చెప్పాలంటే కొన్ని సందర్భాలు ఇబ్బంది కూడా అనిపిస్తుంది. సో ప్రస్తుతం ఈ వ్యక్తి పైన 137 BNS 137 ఆఫ్ 2, 64 రేప్ అటెంప్ట్, 64 ఆఫ్ 1 రేపింగ్ ఉమెన్ ఇన్కాపబుల్ ఆఫ్ గివింగ్ కన్సెంట్, సో 65 ఆఫ్ 2, 238 ఈ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఒకసారి నిన్న సామ్రాట్ నగర్లోని ఆ 10వ అంతస్తుల బిల్డింగ్ దగ్గర జరిగినటువంటి ఆ ఘటన దగ్గర ఎటువంటి సినారియో కొనసాగింది, అక్కడ ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగాయి, కొంతమంది అక్కడ చాలా ఆవేదనతోని చాలా పెద్ద ఎత్తున రోధిస్తూ కన్నీరు మున్నీరుగా విలపించిన దృశ్యాలు కూడా మీకు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. ఎటువంటి సినారియో ఉంది, ఎటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి, ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా అట్టుడికిపోయింది. ఏంటి 10 ఏళ్ల బాలిక పైన ఇంత దుర్మార్గంగా అత్యాచారం చేయడమే కాకుండా 6వ అంతస్తు నుంచి తోసేయడమా, కింద పడేయడమా, ఈ దుర్మార్గానికి పాల్పడేటువంటి ఆ దుష్టుడిని ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న వారందరూ కూడా చాలామంది స్థానికులు అక్కడ చేరుకొని, చుట్టూ ఉండే ప్రజలు కూడా చేరుకొని చాలా పెద్ద ఎత్తున రోధించడం కానివ్వండి, లేకపోతే అక్కడ ఆ దుర్మార్గుడిని అరెస్ట్ చేసేటువంటి దృశ్యాలను కూడా అందరూ ఫోన్లో చిత్రీకరిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ కనబడుతోంది. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం.